25 ఏళ్ల తర్వాత దేశం ఎట్టుంటుందో ఊహించి నేను అందుకు అనుగుణంగా ప్రజల్ని రెడీ చేసేస్తుంటాను అంటూ చంద్రబాబు గారు అదే నా విజన్ అని చెప్తారు. ఆయన ఏం కంప్యూటర్ కనిపెట్టలేదు, లేకపోతే 25 ఏళ్ల తర్వాతన భారతదేశంలో ఇట్లాగుంటాయని ఏం కనిపెట్టలేదు. ఆ ఎక్విప్మెంట్ ఎవడో ఆడే కనిపెట్టుకుంటాడు. కాకపోతే అది నా కళ్ళల్లో నేను అప్పుడే కలగన్నాను అని చెప్తూ ఉంటారు. సరే, ఆ విజనే గొప్పని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆయన అట్లా కలలు కన్నారు, ఆ కళల్ని నిజం చేశారు అని ఆయనే చేసేశారు, మనందరం ఉద్యోగాలు చేస్తుంటని కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడదాం. కానీ ఒక విషయంలో బాబు గారికి ఖచ్చితమైన విజన్ ఉంది. రాబోయే రోజులలో మనకి ప్రాబ్లం వస్తుందని ఇతర పార్టీలకు తన మనుషులు పంపించడంలో అద్భుతమైన విజన్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో రెండోసారి తను తొక్కి నారతీస్తే, అలాంటి భారతీయ జనతా పార్టీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి రాగానే నెక్స్ట్ ఎలక్షన్స్కి తనకు ప్రమాదం అని భావించి నలుగురిని ఆ పార్టీలోకి రాజ్యసభ సభ్యులనే పంపించినటువంటి విజన్ ఆయనదే. తద్వారా ఇవాళ భారతీయ జనతా పార్టీని ఎదగనివ్వకుండా చేసి తన చెప్పు చేతల్లోకి తీసుకొచ్చుకుని ఇప్పుడు తన కాళ్ళ కిందకే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, అది ఆయన విజన్. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని కంట్రోల్ చేయడం కోసం ఒంటరిగా పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ దగ్గరికి పవన్ కళ్యాణ్ని పంపించి దాన్ని ఎదగనీయకుండా, దాన్ని ముందుకి పోనీయకుండా, వెనక్కి పోనీయకుండా, ఎటూ తేల్చకుండా, కలిసి కార్యక్రమాలు నిర్వహించకుండా, ఎలక్షన్స్ వచ్చేటప్పటికి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించేటటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీకి మిత్రుడిగా పంపించి మోడీ దగ్గరికి తన మాట వినడు కాబట్టి మోడీ దగ్గరికి తన తరపున రాయబారం నడపడానికి ఒక మనిషిని పంపించినటువంటి విజన్, పవన్ని పంపించిన విజన్ చంద్రబాబు సొంతం. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒకప్పుడు తీవ్రంగా విభేదించే నాయకులతో మాట్లాడి తనకు అనుకూలంగా మలుచుకుని తన అనుయాయుల్ని, తన అనుకూలుని అందులోకి జొప్పించినటువంటి విజన్ చంద్రబాబు గారి సొంతం. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ప్రమాదకరంగా మారతారో అట్లాంటి వాళ్ళని తనకి ముందునిచ్చి సపోర్ట్ ఉండే విధంగా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని వైసీపీలోకి పంపించి ఆ వైసీపీ నుండి తనకు అనుకూలంగా తెప్పించుకునేటటువంటి విజన్ చంద్రబాబు గారి. రాజకీయంగా తన పార్టీ ఎదగటం, తను ముఖ్యమంత్రి కావడానికి తను పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకోవడం కంటే ఎదుటి వాళ్ళకి నెగిటివ్ ఇమేజ్ లేదా వాళ్ళకు వచ్చే పాజిటివ్ ఇమేజ్ తన వైపుకి తిప్పుకోవడం ద్వారా లబ్ధి పొందడం అన్నటువంటిది చంద్రబాబు స్ట్రాటజిక్ ఎత్తుగడ, రాజకీయ ఎత్తుగడ. అదే ఈ దఫా కూడా ఆయన చేసుకొస్తుంది. ఫలితం ఇస్తుందా లేదా చూడాలి.